బొక్క పెట్టాలి. ఏమంటున్నావు? ఏమన్నా కర్మ దండిగా ఉంది కదా, అది మాట్లాడుతున్నా. కానీ కాళ్ళు రగ్గొడతా చూ చెప్తున్నాను. కానీ చాలా చేస్తున్నాను. యాసిడ్ రియాక్షన్ అవుతుంది. దండిగా ప్రారంభం. అప్పటి నుంచి బాగా పడి అవి చూసుకోలేదా? ఇట్లా ఇట్లా కూర్చోయే. హలో ఎవ్రీవన్, హ్యాపీ హోలీ అండ్ హ్యాపీ చంద్రగ్రహణం. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎందుకు ఇలాగ అంటున్నానంటే ముందు చెప్తాను, ఆగండి. అన్నిటికీ భయపడిపోకూడదు, జాగ్రత్త తీసుకుంటే ఇవన్నీ తీసేయాల్సి వస్తూ ఉందన్నమాట ఇప్పుడు. ఎందుకంటే చూపిస్తానండి మీకు. ఇదిగో ఓయమ్మ, ఇంత సొరంగాలు చేసేసి పెట్టింది. పందికొక్కుల ఏది తెలియదు, ఏమనేటివి తెలియదు. ఇక్కడవన్నీ ఉంచేసి కొంచెం పతలా. ఏం లత, మా వాడి నుంచి నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎంతో శ్రద్ధగా, అంటే చిన్న చిన్న పనులు నాకు పనుల్లో సహాయం చేస్తున్నాడు అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అందుకే ఇంత ఎక్స్ప్రెషన్స్ అనమాట. దేవుడి గది కడగడము, పొద్దున్నే వాడు చేసే పనులన్నీ చేసేసి వెళ్ళిపోతున్నాడు అనమాట కాలేజీకి. పిల్లలకి మనం కరెక్ట్ టైంకి ఫుడ్ పెట్టినామా, వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ అందించినామా కాకుండా వాళ్ళు మనకి చిన్న చిన్న పనుల్లోన హెల్ప్ చేస్తే మనకు అదే చాలన్నమాట. నేను బాగా అంటే ఈ మెడ నొప్పి ఉండడం వల్ల ఇలా వంగి తూడ్చడము చేయడము, ఏదైనా కానీ ఏ పని చేయాలన్నా వంగడము లేవడము ఇలాగ ఉంటుంది కదా. అలాగ చేసినప్పుడు అంటే ఎక్కువ ఇట్లా చేతులు చాచి ముందుకి అలాగ చేసే పనులు ఉన్నప్పుడు నెక్ చాలా స్ట్రైన్ అవుతుంది. కొంచెం మిస్టేక్ అయితే చాలు నర్వ్స్ హెడేక్ వచ్చేస్తుంది అనమాట. ఆ ఫుల్ డే అంతా ఫుల్ హెడేక్ ఉంటుంది. చాలా సఫర్ అవుతున్నానులేండి. అలాంటి పనులు నాకు ఈ చిన్న చిన్న పనులు హెల్ప్ చేసినప్పుడు చాలా అనిపిస్తుంది. బాగా అర్థం చేసుకుంటున్నారు పిల్లలు అనిపిస్తుంది. వాడు అలాగ పూజ చేస్తున్న లోపు నేను వంట ఫినిష్ చేసేసాను అనమాట. మళ్ళీ క్యారియర్లు కట్టే ఇది వచ్చేసింది అనమాట. టైం వచ్చేసింది, అలాంటి టైము. కొన్ని రోజులు మళ్ళీ కాలేజీకి పంపించాల్సిందే, అంటే రెగ్యులర్గా ఇక్కడ పంపిస్తున్నాం కాబట్టి మళ్ళీ క్యారియర్ కట్టాల్సి వస్తుంది అనమాట. ఇడ్లీ రెడీ అయింది, ఇడ్లీ చట్నీ ప్లస్ ఆఫ్టర్నూన్కి ఫ్రైడ్ రైస్ అనమాట. ఫ్రైడ్ రైస్లు ఉంటే చాలు నిమ్మలంగా తినేసి వస్తాడనమాట. నేను కూరగాయలన్నీ వేసేస్తాను, క్యాప్సికము, క్యారెట్, క్యాబేజ్, అది ఏమంటారు బఠానీ ఫ్రెష్గా ఉంటే అవి కూడా వేసేస్తాను అనమాట. ఏవి ఉన్నా ఏవి లేకపోయినా కరివేపాకు ఎక్కువ ఉంటే చాలన్నమాట మా వాడికి వేసి పంపించేసేస్తున్నాను. నేను వాడి క్యారియర్ కట్టేసి పంపించేసిన తర్వాత నేను ఇలాగ బయటకు వస్తే ఆ పాప అట్లా చెట్లు ఉన్నాయి కదా మా ఇంటి ముందు, ఆడ పశువులు మేపుతూ గొర్రెలు మేపుతూ అలా కూర్చుంటుంది అనమాట. అమ్మాయి చూసుకుంటుంది అనమాట. పూలు అంటే ఇట్లా ఇట్లా చేతులు పెట్టి చూసుకొని మురిసిపోతుంది అనమాట. అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. ఎప్పుడువో ఫ్లవర్స్ అంటే రెగ్యులర్గా అన్నీ అనుకూలంగా ఉండవు కదా పల్లెటూరులోన. అలాగ పల్లెటూరులో అనుకూలంగా లేనప్పుడు ఎప్పుడో ఒకసారి దొరికిన పూలు కానీ వాటిని అట్టే ఎత్తి పెట్టుకోవడము. ఎవరు తెచ్చినారు? శ్రీమంతానికి ఇచ్చినవి కవర్లు. శ్రీమంతం అయిపోయి ఎన్ని రోజులాయా? ఆదివారం. ఈరోజు ఏం వారం? ఈరోజు బుధవారం. ఓ అమ్మ, అన్ని రోజులు కవర్లో పెట్టినావా? గిన్నెలోనా? ప్లాస్టిక్ గిన్నెలో పెట్టింటే ఉన్నాయా? ఫ్రిడ్జ్లో ఎలా కాదు? ఆడపన్నాయి వాళ్ళవి చెట్లకు పోయినాయి చూడు. హే, మళ్ళీ ఇంటి దావు బట్నే ఇట్లా ఈ పక్క మళ్ళీ ఒకటి ఏమైనా కట్టన్నా ఏమైనా తీసుకురారా. మోస్ట్లీ పూల్ని స్టోరేజ్ చేసుకోవడము చాలా కేరింగ్గా చేసేవాళ్ళం అనమాట పల్లెల్లోన.
ఇంత విరివిగా అప్పుడు తక్కువ అనమాట దొరకడము. ఎప్పుడో ఎవరో ఇచ్చిన పూలని అట్లే దాచుకొని మళ్ళీ భద్రంగా పెట్టుకొని అవి చూసుకుంటుందనమాట మురిసిపోతూ. నేను అది గమనించి క్యాప్చర్ చేసినాననమాట. మీకెలాగనిపించింది? అందుకే హ్యాపీ హోలీ ముందు ముందు చెప్తానన్నాను గదా! చూడండి మనం చూసే రంగులన్నీ ఇవే అనమాట. మన కడుపులోకి ఇంకా ఎంత పేరుకొని పోయుంటది చూడండి. ఆ చిమ్నీ శుభ్రం చేసే క్రమంలోన అసలు చాలా చాలా దట్టి పట్టిపోయింది. ఏదో ఇది నెలల కొద్దీ కాదు, ఒక 15 డేస్ తర్వాత గ్యాప్ ఇచ్చి నేను క్లీన్ చేస్తున్నాననమాట. ఏదో బ్రాండ్ ఆన్‌లైన్‌లో చూసి అది క్లీనింగ్‌ది పర్పస్ కోసము తీసుకున్నారనమాట. అది ఏమన్నా నాకు కొత్త వస్తువులు వాడాలన్నా అది ఏవైనా గూడా ఒక హెల్త్‌కి సంబంధించినటివి గానీ, బ్యూటీకి సంబంధించినటివి గానీ, ఇట్లా క్లీనింగ్‌కి సంబంధించినటివి గానీ, ఏవన్నా కొత్తవి వాడాలి అనంటే నాకు చాలా భయమనమాట. ఏవి రియాక్షన్ ఇస్తాయో ఏమో అననేసి నాకు చాలా భయమనమాట. ఒకలాంటి స్మెల్ వస్తాందనమాట అది వేయంగానే. పెద్దగా యూజ్ అయితే లేదు. అందుకే నేను అవి ఖచ్చితంగా మీకు చూపించలేకపోతున్నాను. ఏదో ఆన్‌లైన్‌లో చూసి మంచిగా క్లీన్ అవుతదనేసి ఆర్డర్ పెట్టినారనమాట ఈయన. అలాగే బంక చేతులకు అతుక్కుంటుంది. ఆ చిమ్నీ చూసిన తర్వాత అర్థమవుతుంది. అంటే మామూలుగా అప్పుడు పాతకాలంలో పొగసట్టం అనేది ఉండేది. ఆ పొగసట్టం ఉన్నప్పుడు క్లీన్ చేసిన దాన్ని నేనే. ఇలాగ చిమ్నీ అనని వచ్చిన తర్వాత దీన్ని అదే బెస్ట్ ఏమో అనిపిస్తది. ఒక పొరగ తీసుకొని తల నిండా క్లాత్ ఏసేసుకొని మొత్తం 4 గోడలు దుమ్ము దులిపేయడం అనమాట. పొంత అనే మీకు ఈ వర్డ్ తెలుసా? పొంత. పొయ్యి పక్కన వాటర్ హీట్ అవ్వడానికి పెడతారు కదా! ఆ పొంతలో నీళ్లు లేకుండా చూసి పొయ్యి మీద ఎక్కి మొత్తం 4 గోడలు దుమ్ము కొట్టేయడం అనమాట. అదే ఈజీనేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఎంత స్మార్ట్‌గా ఉన్నా కూడా ఈ క్లీనింగ్ పర్పస్ మాత్రం స్మార్ట్‌గా లేదండి. చాలా దట్టి పట్టిపోతుంది అసలు. చాలా అప్పుడైతే ఆయిల్‌కి సంబంధించిన వంటలు చాలా తక్కువ చేసేవాళ్ళు కదా! మామూలుగా పొగ ఒక్కటే ఉంటదనమాట. పొగను, బూజు మాత్రమే కింద పడిపోతది. ఇలాగా మనం ఆము అంటే ఆయిల్ ఎక్కువ వాడుతున్నాం అనేది దీన్ని చూసిన తర్వాత అర్థమైపోతుంది. ఎంత పేర్కొని ఉంది చూడండి, గమనిస్తున్నారా? అబ్బా అనిపించింది నాకైతే. దీనికి ఇలాంటి పని చేసేటప్పుడు నాకు చాలా ఇరిటేటింగ్‌గా ఉంటది. దానికి తోడు మా వాడు ఇంకా తోడుగా ఇరిటేట్ చేస్తాడనమాట. సరే ఇదంతా ఇలాగుంచితే మనం చూసే రంగులన్నీ ఇవే అనమాట. ఉప్పు, కారం, పసుపు, ఇలాగ నల్లటి మరకలు, మచ్చలు దీంట్లోనే మన హ్యాపీ హోలీ జరిగిపోతదనమాట. ఇక్కడ నేను నైట్ డిన్నర్‌కి మాత్రము దీంతోటి ఏమంటారు, పాలకూరతోటి, ఈ రెసిపీ పేరు పాలక్ మటర్. ఎప్పుడో చిన్న ఇంట్రెస్ట్ ఉంది నాకు ఈ ఫుడ్ విషయంలోన అనేసి చిన్న ఫుడ్‌వి క్లిప్పులు వంటవి వచ్చినప్పుడు వాటిని కట్ చేసి దాచుకున్న దాంట్లో చూసి మరి ఇప్పుడంటూ ఫోన్లు, అప్పుడు అస్సలు ఫోన్లు లేవు కదా! అప్పుడు అలాంటి చిన్న న్యూస్ పేపర్‌లోటి అట్లాంటి క్లిప్పులు కట్ చేసుకొని చేసినేదనమాట. అంతా అయిపోయి చూస్తున్నారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇవే మన కలర్‌లు అనమాట. రోజు హోలీ చేసుకుంటామనమాట ఈ కలర్స్ తోటి. అవునా కాదా ఫ్రెండ్స్ చెప్పండి? ఈ కూర చేసింటే మొత్తం లాస్ట్‌కి ఎండింగ్‌కి చూడండి. ఆ వండిన కడాయితోని కూడా అన్నం వేసేసుకొని ఊడ్చేసుకుంటున్నారనమాట. ఫుల్ రెసిపీ షార్ట్‌లో పెడతానండి. నన్ను క్షమించండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా షార్ట్ వీడియో పెట్టి లాంగ్ వీడియో వివరాలు పెడతారు. లేదా అలా కాదు, నేను రివర్స్ అనమాట. మనమంతా స్పెషల్. ఖచ్చితంగా ఈ షార్ట్ కింద లింక్ ఇస్తాను. చెప్పడం మర్చిపోయాను. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే గ్రహణం కదా, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అందరికీ. రెసిపీ డీటెయిల్డ్గా షార్ట్ పెడతాను. షార్ట్ కింద ఈ లాంగ్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.